ఆషాఢమాసం సందర్భంగా భీమడోలు గ్రామస్తులు గ్రామదేవతలకు భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. ఆదివారం భీమడోలు సంత మార్కెట్ వీధిలోని మహిళలు సుమారు 70 మంది మహిళలు గ్రామంలో మేళతాళాలు మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం నిర్వహించి గ్రామంలోని ప్రధాన ఆలయాలైన శ్రీ విఘ్నేశ్వర, శ్రీ భీమేశ్వర, వెంకటేశ్వర ఆలయాల్లో తొలుత పూజలు చేసి అనంతరం గ్రామదేవతలు ఆలయం వద్ద గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ, పోతురాజు బాబులకు స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, పానకం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, దేశ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మవార్ల ఆలయం నిర్మించి 18 ఏళ్ల తర్వాత తొలిసారిగా గ్రామస్తులు సారె సమర్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శివపీఠం గురుస్వామి పేరాబత్తల వెంకటేశ్వరరావు, నడికట్ల చిరంజీవి, లక్ష్మీదుర్గ, కొండవీటి విజయగౌరి, పందిరిపల్లి సంపూర్ణమ్మ, ఆలయ నిర్వాహకులు యలమత్తి సత్యబాబు, అర్చకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. మన భీమడోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మి, మధ్యమ్మ వార్లకి మన హిందూ స్త్రీలంతా కలిసి సారి పట్టుకొచ్చారు. ఈ యొక్క సారి ఆషాఢ మాసం శుభ సందర్భంగా అమ్మవార్లకి సారి సమర్పిస్తున్నారు. సారి సమర్పించడానికి గల కారణం ఏంటంటే మన యొక్క దేశ అభివృద్ధి, గ్రామ అభివృద్ధి, ఈ యొక్క రైతుల అభివృద్ధి ఇవన్నీ బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క సారిని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, భద్రవమ్మ, పోతురాజు బాబు గారి యొక్క ఆశీస్సులు గ్రామానికి ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రామ ప్రజలు ఈ ఆషాఢ కావిడిని అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిష్ట అయిన 18 సంవత్సరాలకి ఇదే మొట్టమొదటిసారిగా ఈ అమ్మవారికి ఈ సారి పట్టుకు రావడం ఈ గ్రామస్తులు చేసుకున్న పుణ్యం. అలాగే ఈ గ్రామ క్షేమం కోసం వాళ్ళంతా కూడా చాలా సమకూర్చి ఈ కార్యక్రమం నెరవేర్చారు. నేను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.